ప్రపంచంలో ఎత్తైన శివలింగం, అతిపెద్ద శివుడి ఆలయం, ఇప్పటికీ రహస్యంగా ఉన్న శివుడి ఆలయాలు, ఇలా శివ ఆలయాల గురించి మీరు చాలానే విని ఉంటారు. కానీ రంగులు మార్చే శివలింగాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఎస్, మీరు వింటున్నది నిజమే. రంగులు మారే శివలింగాలు మన దేశంలోనే ఉన్నాయి. ఆ శివలింగాలు రంగు ఎందుకు మారుతున్నాయో, ఎక్కడ ఉన్నాయో తెలుసుకోబోయే ముందు, ఇప్పటి వరకు మనం శివలింగాలను నలుపు, మంచు రూపులో ఉన్న శివలింగాలను చూసే ఉంటాం. కానీ రంగులు మారుతూ ఎరుపు, గోధుమ రంగులోకి మారే శివలింగం చూడాలంటే రాజస్థాన్లోని సిరోహి జిల్లాలోని చంబల్ పరివాహ ప్రాంతంలోని ధోల్పూర్ పట్టణానికి దగ్గరలో ఉన్న అచల్గర్ కోటలో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని మనం సందర్శించుకోవాల్సిందే. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభుగా వెలసిన శివలింగాలలో ఒకటి. 2500 సంవత్సరాల నాటి ఆలయంగా చెప్పుకుంటున్న ఈ ఆలయంలోనే శివలింగం ఉదయం ఎరుపు రంగులో, మధ్యాహ్న సమయంలో కాషాయం రంగులో, సాయంకాలం పూట గోధుమ రంగులో కనిపించడం విశేషం. అయితే ఇలా శివలింగం ఎందుకు రంగులు మారుతోంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలే చేశారు. అందులో కొందరు పరిశోధకులు చెప్పిన వివరణ ప్రకారం సూర్యుని కాంతి ఆలయంలోని శివలింగంపై పడటం వల్లనే ఈ విధంగా జరుగుతోందని చెబుతున్నా ఖచ్చితమైన ఆధారాలు మాత్రం ఎవరూ చూపించలేదు, నిరూపించలేదు కూడా. కాగా ఇదంతా శివ మహత్యమే అని స్థానికులు చెబుతారు. ఈ ఆలయాన్ని, ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి వెళ్తున్నారు. ఖచ్చితంగా మనం కూడా సందర్శించుకోవాల్సిన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే పంచలోహాలతో తయారు చేసిన నంది విగ్రహం కలదు. ఈ ఆలయం పైకి ముస్లిం ఆక్రమణదారులు దాడికి ప్రయత్నం చేయగా వారికి ఈ నంది విగ్రహం తేనెటీగలతో దాడి చేసిందని స్థల పురాణం చెబుతోంది. పైన చెప్పుకున్నట్లుగానే పంచరామాలలో ఒకటైన సోమేశ్వర ఆలయంలో 5 అడుగుల స్ఫటికలింగం కలదు. చంద్రగమనానుసారంగా రంగులు మార్చడం ఈ శివలింగం యొక్క విశేషం. అమావాస్య రోజున నలుపు రంగులో కనిపించే ఈ శివలింగం పౌర్ణమి వచ్చే సమయానికి ధవల వర్ణానికి మారిపోతుంది. 3వ శతాబ్దంలో భీమవరంలోని గునుపూడులో ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో కూడా ఇటువంటి రంగులు మారే శివలింగం ఉందట. రోజుకు 3 సార్లు ఈ శివలింగం రంగులు మారుతుందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. నిజంగా ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఆ దైవానికి ఉందని చెబుతారు. అది నిజమే అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చేమో కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.